హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ ఉల్లిపాయ బోండా అండి. చాలా టేస్ట్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడన్నా ఈవినింగ్ పిల్లలు పెద్దలు అందరూ ఉన్నప్పుడు ఈ బోండా రెసిపీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే మీరే చేసుకుంటారు, అలా ఉంటుంది. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ బోండా చేయడానికి ముందుగా 1/2 కిలో అంటే 1/4 కిలో శనగపిండి తీసుకున్నాను. అదేవిధంగా 1/4 కిలో ఉల్లిపాయ తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తాజా కొత్తిమీర తీసుకోవాలి. ఉల్లిపాయల్ని 4 తీసుకున్నాను కదా, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయల్ని పొడవుగానే కట్ చేసుకున్నాను. ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1/4 కిలో శనగపిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. మీరు ఎక్కువ అనుకుంటున్నారు, లేదు ఉల్లిపాయలు 1/4 కిలోకి 1/4 కిలో తీసుకుంటే మధ్యలో మనం తింటుంటే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందుకని ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నా, కొత్తిమీర వేసుకున్నాను కట్ చేసుకున్నది. పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా ఎందుకు కట్ చేసుకున్నానంటే పిల్లలు తినేటప్పుడు పచ్చిమిరపకాయలు అయితే ఈజీగా తీసేయచ్చు కదా, చిన్నగా ఉంటే అలానే తినేస్తారు. అందుకని పొడవుగా నిలువుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. తక్కువ అయితే మళ్ళీ కలిపిన తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చు. దోసల సోడా కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే బోండాలు సాఫ్ట్గా పొంగాలి కాబట్టి కొద్దిగా దోసల సోడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ బాగా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలంతా కొంచెం ఇది చేసుకోవాలి. వాటర్ ఒకటేసారి వేసుకోకన్నా కొంచెం కొంచెం వేసుకుంటా ఉంటే మనకు సరిపోతుంది. ఫస్ట్లోనే ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి, నీళ్ళగా అయిపోయింది అనుకోండి, అప్పుడు కష్టం కదా. అందుకని కొద్ది కొద్దిగా తడుపుకుంటా కలుపుకోవాలి. చూసారా కదా ఫ్రెండ్స్, పిండిని శనగపిండిని మరీ చిక్కగాను కాకుండా మరీ లూజ్గాను కాకుండా ఈ విధంగా మీడియంగా ఉంటే ఉల్లిపాయ బోండాకు సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత మనము ఉల్లిపాయ బోండా వేసుకుంటే బాగుంటుంది. అందుకని 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆన్ చేసుకొని వెలిగించుకొని తర్వాత కడాయిలోకి ఆయిల్ సరిపడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ కావాలి. ఆయిల్ కాగిన తర్వాతనే మనము ఉల్లిపాయ బోండా వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత చెక్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ కాగకనే వేసామనుకోండి బోండాలకంతా ఆయిల్గా ఎక్కువగా అంటుకుంటుంది. అందుకని ఇప్పుడు కొద్ది కొద్దిగా విడివిడిగానే వేసుకోవాలి. ఉల్లిపాయ బోండాని దగ్గరగా వేసుకున్నామనుకోండి బోండాకి అతుక్కుంటుంది కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా బోండాలు వేసుకునేటప్పుడు కానీ వడలు వేసుకునేటప్పుడు కానీ ఇలా గ్యాప్ ఇస్తే బాగుంటుంది. వేసిన వెంటనే మనము గరిటెతో జల్లిగంటితో కదపకూడదు. కొద్దిసేపు కాలిన తర్వాతనే కదపాలి. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత కాలింది కదా, ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఫస్ట్ హై ఫ్లేమ్ ఉండాలి, తర్వాత మీడియం ఫ్లేమ్ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్గా బోండాకు నూనెగా అంటుకుంటుంది. అందుకని లో ఫ్లేమ్ ఉండకూడదు. ఇప్పుడు 2 వైపులా కాలింది కాబట్టి ఒక్కొక్కటి లేక 2 పక్కన ప్లేట్లోకి వేసుకోవాలి. దీనికి రౌండ్గానే ఉండనవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నాం కాబట్టి ఒక్క వాయి అయిపోయింది కదా, ఇంకొక వాయి అంటే ఇంకొకసారి కడాయిలోకి మళ్ళా ఉల్లిపాయ బోండా వేసుకుంటున్నాను. రౌండ్గా ఉంటే బోండాలు కూడా వేరేగా ఉంటాయి. ఇది ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఒక్క షేప్ అనేం లేదు, మనకి ఇష్టం వచ్చిన విధంగా వేసుకోవచ్చు. అమీబాకు షేప్ అంటూ ఉంటుంది కదండి, సైన్స్లో చదువుకున్నాం కదా, అలా మనము ఎట్లా అయినా వేసుకోవచ్చు. రౌండ్గా ఉండే బోండాలు కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇవి పెద్దగా ఆనియన్స్ కట్ చేసుకున్నా కాబట్టి ఒక పకోడా టైప్లో ఈ ఉల్లిపాయ బోండా మనకి వస్తుంది.
అంతే అండి, చాలా సింపుల్ కదా, చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఇంకెందుకు, వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉడికింది. ఒకటి తినాలనుకునే వాళ్ళు 2 లేక 3 బోండాలు తినేస్తారు, అలా ఉంటుంది ఈ ఉల్లిపాయ బోండా. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.